హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో కార్న్‌ఫ్లోర్ హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ఒక హాఫ్ కప్ కార్న్‌ఫ్లోర్ తీసుకుని ఇందులో వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేస్తున్నప్పుడు మిక్స్ చేస్తూనే ఉండాలండి, లేకపోతే హల్వా అనేది సరిగ్గా రాదు. కన్సిస్టెన్సీ చూసుకుని మనం వాటర్ యాడ్ చేసుకుంటే చాలు. చూసారు కదా, ఈ కార్న్‌ఫ్లోర్ కన్సిస్టెన్సీ ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ప్యాన్ హీట్ చేసుకుని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని బాగా బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం కార్న్‌ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ కూడా తీసుకుని ఈ వాటర్లో మిక్స్ చేసుకుందాం. ఈ షుగర్ అంతా బాగా కరిగిపోయాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కార్న్‌ఫ్లోర్ వాటర్ని యాడ్ చేసుకుని ఉండలేకుండా బాగా కలుపుకుందాం. ఈ కార్న్‌ఫ్లోర్ యాడ్ చేశాక మనం దీన్ని బాగా కలుపుతూనే ఉండాలండి. ఇది ఇలా దగ్గర పడ్డాక ఇందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు అలాగే కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. చూసారు కదా, ఎంతో సింపుల్గా కార్న్‌ఫ్లోర్ హల్వా అయితే రెడీ అయిపోయింది. తొందరగా ఏదైనా స్వీట్ చేసుకోవాలంటే ఈ కార్న్‌ఫ్లోర్ హల్వా ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఈ హల్వాని గీ అప్లై చేసి పెట్టుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు గార్నిష్ కోసం కొంచెం జీడిపప్పును కూడా యాడ్ చేసుకుని ఒక 5 to 10 minutes వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఈ హల్వాని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ హల్వాని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాం. చూసారు కదా, ఈ హల్వా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.